1000 సంవత్సరాల కిందట ఒక చోళుల నాటి గుడి రాత్రికి రాత్రి మాయమైంది. అసలు ఈ పాత గుడి లక్ష్యంగా రాత్రి వేళలో అక్కడ జరుగుతున్న అనుమానాస్పద ఘటనల వెనుక అసలు నిజం ఏంటి? తమ ఊరి దేవుణ్ణి ఆలయాన్ని కాపాడుకోవడానికి గ్రామస్తులు చేసిన పని చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. చిక్కవరం బ్రహ్మలింగాల చెరువు ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ నీళ్ళ వెనుక ఒక ఆశ్చర్యకరమైన నిజం దాగుంది. కెమెరాను కొద్దిగా జూమ్ చేసి ఆ పక్కనున్న కొండ చివరి అంచున చూడండి. అంత ఎత్తున ఒక ఆలయం కనిపిస్తుందా? 1000 ఏళ్ల పాటు చెరువు పక్కన ప్రశాంతంగా ఉన్న ఈ గుడి అకస్మాత్తుగా 3 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ భయంకరమైన కొండపైకి ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇదిగోండి, ఒకప్పుడు చోళరాజులు వైభవంగా నిర్మించిన అసలైన ఆలయ ప్రవేశ ద్వారం. కానీ కొన్నేళ్ల క్రితం ఈ పవిత్ర స్థలంలో అనుమానాస్పద కార్యక్రమాలు మొదలయ్యాయి. కొందరు అపరిచిత వ్యక్తులు కన్ను ఈ పాత గుడిపై పడింది. అర్ధరాత్రి పూట ఆక్రమణలు, చట్టవిరుద్ధమైన తవ్వకాలు, ఈ అక్రమ ఆగడాల వల్ల గుడి పునాదులు కదిలిపోయాయి. ఆలయం కూలిపోయే పరిస్థితికి వచ్చింది. తమ ఊరి దేవుణ్ణి 1000 ఏళ్ల ప్రాచీన చరిత్ర కాపాడుకోవడానికి గ్రామస్తులు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కేవలం 15-20 ఏళ్ల కిందట రాళ్లను రప్పలను పగలగొట్టి ఏకంగా 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ అటవీ కొండపై ఈ ఘాట్ రోడ్డును ఏర్పాటు చేశారు. పాత గుడిలోని మూల విరాట్ను ప్రతి రాతిని భద్రంగా ఈ కొండపైకి తరలించడం ఒక పెద్ద సాహసం. అలా కొండపైకి చేరిన పవిత్ర చోళుల శిల్పాల కోసం ఆకాశాన్ని తాకేలా ఈ ధ్వజస్తంభాన్ని నిలబెట్టారు. పాత గుడి స్థలానికి హాని తలపెట్టి నాశనం చేసిన ఆ శివలింగాన్ని, చోళుల నాటి అసలైన చారిత్రక వారసత్వాన్ని గ్రామస్తులు ఇక్కడికి తెచ్చి సురక్షితంగా కాపాడుకున్నారు. పచ్చటి అడవి, ప్రశాంతమైన లోయల మధ్య ఈ నయా ఆలయ నిర్మాణం కొనసాగుతుంది. ఈ ఘాట్ రోడ్ వంక చూడండి, ప్రయాణం ఎంత డేంజరస్గా ఉందో. తమ ఊరి దేవుడి కోసం, చరిత్రను కాపాడుకోవడం కోసం గ్రామస్తులు చేసిన ఈ పోరాటం నిజంగా గ్రేట్. మనుషుల సామర్థ్యం, అక్రమ తవ్వకాలు 1000 ఏళ్ల చరిత్రను తుడిచేయాలని చూసిన గ్రామస్తుల నమ్మకం, భక్తి ప్రాచీన ఆలయాన్ని కొండనెత్తిన నిలబెట్టి గెలిచాయి. చరిత్ర ప్రాధాన్యత ఉన్న ఇలాంటి ప్రదేశాలు కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడుకోవడం మనందరి బాధ్యత. మరి నిధుల వేటగాళ్ళ ఆగడాల నుంచి ఆలయాన్ని కాపాడుకోవడానికి గ్రామస్తులు చేసిన ఈ అద్భుతమైన ప్రయత్నంపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన మీ విహార యాత్రికుడు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ.